ఫ్రెండ్స్, ఇప్పుడైందిన వార్త రైతులకు బిగ్ అలర్ట్. ఈ తప్పులు అస్సలు చేయకండి అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఏం తప్పులు ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే తెలంగాణ వ్యాప్తంగా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. తమ రుణాలు మాఫీ అయ్యాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆనంద క్షణాల్లో రైతులను టార్గెట్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్ళు. అమాయక రైతులను నిలువుగా ముంచేందుకు సిద్ధమయ్యారు కేటుగాళ్ళు. అందుకే అలర్ట్గా ఉండాలంటూ తెలంగాణ రైతాంగాన్ని రాష్ట్ర పోలీసులు కీలక సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ జూలై 18న రాష్ట్ర వ్యాప్తంగా ₹1,00,000 వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది. అయితే రుణమాఫీకి సంబంధించిన రైతులు సంతోషంగా ఉండగా, ఇదే ఛాన్స్గా కొందరు కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆశను ఆసరగా చేసుకుని వారి డబ్బులను కాజేసే కుట్రకు తెరలేపారు. అయితే రైతులకైతే అలర్ట్గా ఉండండి. రుణమాఫీ నేపథ్యంలో రైతులకు సైబర్ పొంచి ఉందని గుర్తించిన పోలీసులు రైతులను అలర్ట్ చేస్తున్నారు. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సైబర్ నిందితులు రైతులను టార్గెట్ చేసే అవకాశం ఉన్నందున వారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వాట్సాప్, టెక్స్ట్ మెసేజ్లలో బ్యాంక్ లోగోతో లింక్స్ పంపిస్తున్నారు. ఈ ఏపీకే లింక్స్పై క్లిక్ చేసిన రుణమాఫీ అవుతుంది అనేసి చెప్తున్నారు. కానీ అది పచ్చి అబద్ధం. పోలీసుల ప్రకటన రుణమాఫీపై ఫేక్ లింకులు, మెసేజ్లు వస్తుంటాయి. బ్యాంకులు లోగోలు పెట్టుకుని మరీ కొందరు కాల్స్, మెసేజెస్ చేస్తుంటారు. వాటిని రైతులు ఎవరు నమ్మవద్దు. ఒకవేళ రైతులు ఆ లింక్స్ క్లిక్ చేస్తే మీ ఖాతాలోంచి డబ్బులు మాయమవుతాయి. రుణమాఫీ పేరుతో ఎవరు మెసేజ్ చేసినా, కాల్ చేసినా, వివరాలు అడిగినా చెప్పొద్దు అని రైతుల పోలీసులు స్పష్టం చేశారు. రైతులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సైబర్ నేరగాలు చాలా ఎక్కువైపోయారు. సో కొందరు తెలియక సైబర్ నేరగాళ్ళు పంపే లింక్స్ క్లిక్ చేయడంగానే బ్యాంక్ అధికారులను భావించి తమ ఖాతా వివరాలు చెప్పడం కానీ చేస్తారు. ఇలా చేయడం వల్ల సైబర్ నేరస్తులు బాధితుల అకౌంట్లను హ్యాక్ చేసి అందులోంచి డబ్బులు దోచేస్తారు. ఎవరైనా రైతులు ఇలా మోసపోతే వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. డబ్బులు పోగొట్టుకున్నట్లయితే వెంటనే 1930కి కాల్ చేయాలని, లేదంటే సమీపంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. cybercrime.gov.inలోని నేషనల్ నంబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో కూడా కంప్లైంట్ ఇవ్వొచ్చని రైతులకు, ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు.